మూసీ ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. చాదుర్ఘాట్ దగ్గర మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మూసీ వెంబడి ఉన్న ఇండ్లలోకి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇండ్లలో సామాన్లన్నీ నీటిలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదంటున్నారు. వర్షాలు వచ్చిన ప్రతి ఏడు ఇదే పరిస్థితి అంటున్న మూసానగర్ ప్రజలతో సదానందం ఫేస్ టు ఫేస్. హిమాయత్ సాగర్ నుంచి భారీగా నీటిని మూసీలోకి వదలడంతో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎట్ ప్రజెంట్ మనం చాదర్ఘాట్ వద్ద మూసానగర్లో ఉన్నాం. ఇక్కడ మూసీకి ఆనుకునే వీళ్ళ ఇళ్ళన్నీ ఉంటాయి. సో దీనిలో పూర్తిగా ఇళ్లలోకి వాటర్ అంతా కూడా వచ్చి చేరాయి. మనం చూస్తున్నాం కదా, ముందే అదంతా కూడా మూసీ. సో ప్రస్తుతం సుమారు 12,000 క్యూసెక్లకు పైగా నీటిని వదలడంతో మూసీ ఉధృతంగా ప్రవహిస్తూ ఇక్కడ పక్కనే ఉన్న ఇళ్లలోకి కూడా పూర్తిగా వాటర్ వచ్చి చేరాయి. దీంతో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ప్రస్తుతానికి ఇళ్లలో ఉన్న సామాన్ అంతా కూడా ఒక్కొక్కటిగా బయటికి తీసుకొని వెళ్తున్నారు. సో సడన్ గా వాటర్ వదలడంతో మాకు ఇబ్బందులు వస్తున్నాయని ఇక్కడ వీళ్ళంతా చెప్తున్నారు. చూస్తున్నాం కదా మనం, వీళ్ళంతా ఆ ఇళ్లలో ఉన్న సామాన్ అంతా బయటికి తీసుకుంటూ వెళ్తున్నారు. సో వీళ్ళని అడుగుదాం. చెప్పండమ్మా, ఏమైంది? ఎప్పటి నుంచి వస్తున్నాయి వాటర్? ఇలా పొద్దుగాల నుంచే వస్తుంది. కొంచెం కొంచెం ఇడుస్తారని ఇవాళ రోజు మంచిగా ఇడిచేసిండ్రు. మేము అంత సామాన్ అంతా ఆగం, మేమంతా ఆగం. మీకు చెప్పలే ముందు? చెప్పినారు, కొంచెం కొంచెం ఇడుస్తా అన్నారు. ఒక్కసారి ఇడిచేసిండ్రు. ఈసారి ఇట్లనే మేము ఇట్లనే ఉంటాం, ఇట్లనే చేస్తాం. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామా? ఎక్కడనే అక్కడ పెట్టుకుంటున్నాం. రోడ్డు పునరావాస కేసాలు ఏమన్నా పెట్టిరా? బడిలో పెట్టుకోని చెప్పినారు. బడిలో పెట్టుకో. చూస్తున్నాం కదా, ఇక్కడ పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇండ్లలో ఉన్న సామాన్ అంతా కూడా బయటికి తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడుగుదాం. చెప్పండి అమ్మా, కబ్సే ఆ రహే ये पानी हर साल ईद पे जब बारिश होती जब हम लोग को ऐसा जो घर में कुफर लगा के हम लोग यहाँ बाहर बैठे हैं, हमारा सामान अंदर है, हम घर को कुफर लगा के निकले हुए, हम नौकरी कर रहे हैं, फोन आया तो हम भाग के आए तक यहाँ पे हमारे घर में आदत है पानी घर में मोरी में से आ गए। तो पूरा सामान अंदर ही है? अभी सब सामान अंदर है, खाली जो खास कपड़े जो थोड़े बहुत है वो लेके गए, सब अंदर। घर को कुफल लगाए, हमारे घर में कुफल है, आप जाए तो देख सकते मेरे घर कुफल है। बोला हम लोग को हर साल मुश्किल हो रही भाई, हर साल सामान पूरा बह के चले आ रहा है। क्या तो भी करना, घर देके तो भी उजाड़ो, हमको बहुत परेशानी हो जा रही। చూస్తున్నాం కదా, ఈ ఇంట్లోకి పూర్తిగా వాటర్ అన్నా కూడా వచ్చి చేరిపోయాయి. సో చిన్నపిల్లలను కూడా ఇందులో నుంచి బయటికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఫ్లో అనేది పెరుగుతుంది. ఎందుకంటే సో యాక్చువల్గా 9 గేట్లు కొద్దిసేపటి క్రితం వదిలినా కానీ కాసేపటి క్రితమే హెవీ ఫ్లో అనేది పెరిగింది. హిమాయత్ సాగర్ నుంచి ప్రస్తుతం మనం ఉన్న చాదర్ఘాట్ వరకు ఈ ఫ్లో రావడానికి 1 గంట సేపు పట్టింది. సో మెల్లగా ఇంకా ఫ్లో అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ మూసీ నుంచి ఆల్మోస్ట్ మనం ఒక 4th ఇంటి వద్ద ఉన్నాము. సో ఇక్కడి వరకు ప్రతి ఇంట్లోకి నీళ్లు వచ్చినాయి. ఇంట్లో ఉన్న సామాన్ తడిసిపోయింది, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిసిపోయాయి. సడన్ గా రావడంతో మేమేం చేయలేని పరిస్థితి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అలాగే కొంతమంది యూత్ వచ్చి ఇండ్లలో ఉన్న వస్తువులన్నిటిని కూడా బయటికి తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే నిత్యావసర వస్తువులు ఉంటాయి కొన్ని, కాబట్టి వాటిని మాత్రమే తీసుకొని వెళ్తున్నాము, మిగతా వస్తువులని తీసుకెళ్లలేని పరిస్థితి అని చెప్తున్నారు. ఇక పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. పాములతో పాటు కొన్ని పురుగులు వస్తున్నాయి. సో ఏం చేయలేని పరిస్థితి అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కట్టు బట్టలతోటి చిన్న పిల్లలతోటి మనం చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక మరోవైపు ఇటు అధికారులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు ప్రస్తుతం తరలిస్తాము, చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ లో వీళ్ళని ఈ వరద ఉధృతి తగ్గే వరకు అందులో పెట్టేసి అందులోనే ఫుడ్ పెడతామంటూ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఇక్కడికి అధికారులు ఎవరూ రాలేదు. ప్రస్తుతానికి ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. సో ప్రతిసారి ఇక్కడ వర్షం పడితే ఇదే సిచ్యువేషన్ అని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. కానీ వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాల్లోకి తరలించి అక్కడ చూసుకుంటామంటూ అధికారులు మాత్రం చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో సదానందం, V6 న్యూస్, చాదర్ఘాట్.